అన్నం మిగిలినప్పుడు ఎప్పుడు చిత్రాన్నము, పులిహోర, లెమన్ రైసు ఇలాంటివే కాకుండా ఒక్కసారి ఎలాంటి పప్పులు లేకుండా ఈ ఇడ్లీలని ప్రిపేర్ చేసి చూడండి. 3 కప్పుల ఇడ్లీ రవ్వని మనం 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. 1 గంట ముందు లేదంటే అరగంట ముందు 1 కప్పు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది. అటుకులు అలాగే అన్నము 2 కప్పుల అన్నాన్ని బాగా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కూడా నీళ్లు గట్టిగా పిండేసుకొని ఆ అన్నం పేస్ట్లోకి వేసేసి చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. నైట్ అంతా పులియడానికి పెట్టేస్తే పొద్దునకల్లా పిండి ఇలా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. రుచికి సరిపడా ఉప్పు ఒక్కటే వేసుకోండి. ఇంకా సోడా, ఈనో ఇలాంటివి ఏవి అవసరం లేదండి. మనం హెల్దీ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా దూదిలాగా మనకి సేమ్ పత్తిలాగా అన్నట్టు చాలా సాఫ్ట్గా వస్తాయి. మీకు నమ్మలేదనుకుంటే కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీరే మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు చాలా బాగున్నాయండి అనేసి. ప్లేట్లోకి ఇలా కొంచెం నూనె రాసేసుకొని బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. ప్రీహీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి 2 ప్లేట్లని ఇలా సెట్ చేసుకోవాలండి. ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలాగా చూసుకోండి, మళ్ళీ ఇడ్లీ పైన ఇడ్లీ వచ్చేలాగా చూసుకోవద్దు. మూత క్లోజ్ చేసుకొని 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నారంటే చూశారు కదా చక్కగా దూదిలాగా మెత్తగా స్పాంజీగా మనకి అన్నం ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో నుంచి తీసేసుకున్నామంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ప్లేట్లకి అంటుకోవు. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకున్నామంటే రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనకి రవ్వతో చేసిన ఇడ్లీల కన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి. తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు ఎలాగనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దీని ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉంటుందండి, ప్లే బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.